తెలంగాణలో ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ మధ్యలో కాంగ్రెస్ ఇలా ప్రధాన పార్టీలు ప్రత్యర్థి పార్టీ నేతలపై వరుస ఫిర్యాదులతో రాజకీయం మరింత వేడెక్కింది. తెలంగాణలో అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ మధ్యలో కాంగ్రెస్ ఇలా ప్రధాన పార్టీలు ప్రత్యర్థి పార్టీల నేతలపై వరుస ఫిర్యాదులు చేస్తుండటంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. తాజాగా బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. తప్పుడు పోస్టులతో ప్రజలను బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులు తప్పుదోవ పట్టిస్తున్నారని, వారి పోస్టులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది బీజేపీ. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో రెండు పార్టీల మధ్య వివాదం తీవ్రమైంది. బీదర్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే, ఆ ప్రింటింగ్ ప్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడి. మరి ఏం చేస్తారు సార్ అంటే టీఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తున్నాడు ఆడ. అంటే దొంగ నోట్ల దంద కూడా చేసారు వీళ్ళు. ఎన్నికలప్పుడు ఉద్యమప్పుడు ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పంచింది అన్ని కూడా దొంగ నోట్లే, పైసలు మొత్తం దొంగ నోట్లే, బీదర్ లో ముద్రించిన దొంగ నోట్లు అవి కుల్లా కుల్లా. ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్న బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ పై బండి సంజయ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఓయూపీఎస్ లో ఫిర్యాదు చేశారు. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ స్థాయి మర్చి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసోజు శ్రవణ్. నిజంగానే నైతికత ఉన్నట్టయితే, దమ్ము ధైర్యం ఉన్నట్టయితే ఆ అడ్డమైన అధికారి ఎవడు, వాని పేరు ఎందుకు చెప్పట్లేవు బయట? ఎందుకు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు ఆ సదరు అధికారిని బీదర్కు పోకుండా ఆపిండు అని చెప్పని బండి సంజయ్ చెప్తా ఉన్నాడు. దమ్ము లేదా బండి సంజయ్ని? చెప్పు, అధికారి పేరు చెప్పు. దొంగ నోట్ల ప్రెస్ పై గతంలోనూ కేసీఆర్ పై ఆరోపణలున్నాయని తాజాగా బండి సంజయ్ వ్యాఖ్యలను మరోసారి సమర్థించారు బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు. 1996-99 మధ్యలో రామకృష్ణ గౌడ్ అనేటువంటి అతనితో కలిసి బీదర్లో దొంగ నోట్లు ముద్రించిందని చెప్పేసి అనేక సార్లు పేపర్లలో వచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అందుకోసం ఆయనకు మంత్రి పదవి ఇయ్యలే. అంతకుముందు కేసీఆర్ పై గవర్నర్ కు గజ్వేల్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడం లేదని, ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని, ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. మొత్తానికి తెలంగాణలో రాజకీయ పార్టీల ఫిర్యాదుల పరంపరకు ఎప్పుడు బ్రేక్ పడుతుందో చూడాలి.